నమస్తే, అపోలో ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. సర్జరీల్లో బ్రెయిన్కి స్పైన్కి సంబంధించిన సర్జరీలు అంటే చాలా భయపడతారు. వీలైనంత అవాయిడ్ చేయాలని చూస్తారు, వీలైనంత పోస్ట్పోన్ చేయడానికి కూడా చూస్తుంటారు, సమస్య ఎంత తీవ్రంగా ఉన్నా. కానీ ఈ రోజుల్లో ఈ సర్జరీలను కూడా లేటెస్ట్ టెక్నాలజీతోటి ఎండోస్కోపీ పద్ధతిలో కూడా చేయగలుగుతున్నారు. అసలు మెదడుకు సంబంధించిన సర్జరీలు ఎప్పుడు తప్పనిసరి, ట్యూమర్ ఎలాంటి రకమైన సర్జరీ చేస్తుంటారా, సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, డిస్క్ సమస్యలకు స్పైన్ సర్జరీస్ ఎప్పుడు చేస్తుంటారు, ఎండోస్కోపీ పద్ధతులు ఎప్పుడు చేస్తుంటారు, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్తే అండి. మెదడుకి సంబంధించిన సర్జరీలు అంటే ఎక్కువగా ట్యూమర్స్ ఏనండి, ఇంకేమైనా ఉంటాయా? జనరల్గా మనం కనుక కన్సిడర్ చేస్తే అండి, బ్రెయిన్ ట్యూమర్స్ అనేది సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజెస్ ఏదైతే మనం చూస్తామో కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండండి. దీంట్లో మనం బయట నుంచి మెటాస్టాసిస్ అని ఏదైతే అంటామో అవి మోస్ట్ కామన్ అండి. సో మనం బ్రెయిన్ ట్యూమర్స్ క్లాసిఫికేషన్ కనుక చూస్తే జనరల్గా ప్రైమరీ, సెకండరీ అని అంటాము. ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్లోనే మనకి వచ్చే ట్యూమర్స్ని బ్రెయిన్ ట్యూమర్స్ అంటామండి. సెకండరీ అంటే వేరే బయట ఆర్గన్స్ ఎక్కడి నుంచి బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే వాటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అని అంటాము. మెజారిటీ ఆఫ్ దెమ్ మనకి సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ మెటాస్టాసిసే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్లో గుడ్ థింగ్ ఈజ్ బెనైన్, అంటే ఏదైతే క్యాన్సరస్ టైపు అదుపు దాటి గ్రో అయ్యే వాటిని మనం క్యాన్సరస్ అంటాము. కంట్రోల్గా గ్రో అయ్యే వాటిని అంటే మనం తీసేస్తే క్యూర్ చేయగలిగే వాటిల్ని బినైన్ అంటాము. సో మెజారిటీ ఆఫ్ దమ్ బినైన్ అండి. అందుట్లో మెనింజెస్ అంటే మన బ్రెయిన్ మీద ఉన్న ఒక పొర ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెనింజియల్ లేయర్స్ అని అంటాము. దాని నుంచి వచ్చే ట్యూమర్ని మనం మెనింజియోమాస్ అని అంటామండి. సో ఈ మెనింజియోమాస్ అనేది ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ బినైన్ ట్యూమర్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండి. అంటే క్యాన్సర్ అయినా, క్యాన్సర్ కాని కణితులైనా మరి సర్జరీ అవసరమేనా? దాని డిపెండ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నట్టు డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ లొకేషన్. స్మాల్ సైజ్ ఉంది, సేఫ్ లొకేషన్లో ఉంది, మనం దాన్ని అబ్జర్వేషన్లో చూడొచ్చండి. మనం దేనికో తలకి దెబ్బ తగిలి ఉండొచ్చు, లేదా సింపుల్ హెడేక్ అని వస్తుందనో, లేదా వేరే రీజన్ హెల్త్ చెకప్ కోసం మనము సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసి ఉంటాం. సో అటువంటి సిచ్యువేషన్లో మనకి బయటపడి ఉంటుంది. సో ఆల్ ట్యూమర్స్ నీడ్ నాట్ బి క్యూర్డ్ ఆర్ ట్రీటెడ్, ఫస్ట్ థింగ్. సో లొకేషన్ బట్టి, సైజుని బట్టి చాలా చిన్నగా ఉంది అని అంటే మనం ఫాలోఅప్ చేసుకుంటూ అబ్జర్వేషన్ చేసుకుంటూ అది గ్రో అవ్వకుండా అట్లానే ఉంది అనుకోండి, సగం టైం వాటికి మనము ట్రీట్మెంట్ ఏమేమో. ఇన్ కేస్ ఇంటర్వెల్స్లో 3 monthsకి 6 monthsకి మనం ఎంఆర్ఐ చేస్తూ చూస్తున్నాం, సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, దట్స్ వేర్ వీ నీడ్ టు ఇంటర్వీన్. సో అగైన్ డిపెండింగ్ బ్రెయిన్ డెప్త్లో ఉంది, దేర్ మనం అక్కడ రోబోటిక్ ఆర్ ఏఐ న్యూరో నావిగేషన్ గైడెడ్ తోటి వెళ్ళి ఆ లీజన్ని తీయాల్సిన అవసరం ఉంటుంది. లేదా స్మాల్ రేడియేషన్, దాన్ని ఎస్ఆర్ఎస్ రేడియో సర్జరీ అంటాం, సైబర్ నైఫ్ అని అంటాం, డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. దాన్ని ఫోకస్డ్ రేడియేషన్ తోటి బర్న్ చేయడం చేయొచ్చు. ఓకే, లేదు యాక్సెసిబుల్ ఏరియా ఉంది, కంప్లీట్ సర్జికల్లీ మనం తీసేస్తే క్యూర్ అనేది ఇవ్వగలుగుతాం అన్నప్పుడు డెఫినెట్లీ ఈ లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనం సర్జరీ విల్ గివ్ ఏ బెటర్ క్యూర్ అండి. ఎప్పుడైనా సైజు చిన్నగా ఉన్నప్పుడు మెడిసిన్స్తో కరిగించడం అలాంటి పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా? లేదండి. మనం మేజర్ డిఫరెన్స్ కనుక తీసుకుంటే బ్రెయిన్కి, అదర్ ఆర్గన్స్కి, బ్రెయిన్కి ఒక నేచర్ ఇచ్చిన ప్రొటెక్టివ్ కవరింగ్ ఏంటి అనేది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని అంటామండి. అంటే మనం కీమోథెరపీ డ్రగ్స్ కానీ ఏమైనా వెంటనే ఇంజెక్టబుల్స్ రూపంలో మనం ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చినవి కనుక ఉంటే అవి వెళ్ళనివ్వదు. ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఒక కవచం లాగా బయట నుంచి ఎటువంటి కెమికల్స్ బ్రెయిన్కి వెళ్ళి ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. అందుకనే కానీ మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద బ్రెయిన్కి మనం సర్జరీ సజెస్ట్ చేస్తాం, లేదు అంటే రేడియేషన్ ఉంటుంది. వేరస్ కీమోథెరపీ ఆర్ డ్రగ్స్ క్యూరింగ్ బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ వెరీ లెస్. కానీ రీసెంట్ ట్రయల్స్ ఆర్ ఏదైతే phase 2 ట్రయల్స్ అంటాం, అంటే గోయింగ్ ఫార్వర్డ్ మనకి దానికి కూడా వ్యాక్సిన్స్ అనేది డెవలప్ చేస్తున్నారనమాట. అవి కార్ టీ సెల్స్ అని అంటాం, అంటే స్పెషల్ టైప్ ఆఫ్ టీ సెల్స్ని మనం ల్యాబ్లో గ్రో చేసి ఆ ట్యూమర్ని ఏదైతే ఉందో డిటెక్ట్ చేసి వాటిని అతుక్కొని కిల్ చేసే సెల్స్ ఉంటాయి. ఓకే, అట్లాంటి స్పెషలైజ్ సెల్స్ని వ్యాక్సిన్, మాలిక్యులర్ ఆర్ అండ్ యాంటీజెన్ బేస్డ్, ఏదైతే ట్యూమర్ యాంటీజెన్ బేస్డ్ వ్యాక్సిన్స్ అని ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసి మనం బ్లడ్లో కనుక ఇస్తే అవి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ అయ్యి వాటిని డిస్ట్రాయ్ చేసే టెక్నాలజీ ఇంకా ఇట్ ఈస్ అండర్ evaluation, but down the lane 3 years or 5 years డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అండి.
ఓకే. అయితే ఎంత కామన్‌గా చూస్తున్నారండి ఈ ట్యూమర్స్ అనేవి వయసు పైబడిన వాళ్ళలో, పిల్లల్లో ఎక్కువ అంటుంటారు. ఎంతట్లో నిజముందా? డెఫినెట్లీ అండి. ఈ మెనింజియోమాస్ మనం ఇప్పుడు దాకా డిస్కస్ ఏదైతే చేసాం, దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ ట్యూమర్స్ ఆఫ్ ద బ్రెయిన్, ప్రైమరీ ట్యూమర్స్ అనమాట. సో అది మనం దేనికో ఇన్వెస్టిగేట్ చేస్తే బయటపడుతూ ఉంటాయి. మనం ఇదివరకు కాలంలో కనుక చూస్తే అందరికి హెల్త్ చెకప్స్ కానీ అవేర్నెస్ కానీ లేనప్పుడు చాలా ట్యూమర్స్ వితౌట్ మన నోటీస్కి రాకుండానే, అంటే మనిషిలో ఉన్నా సరే ఎటువంటి హాని కలిగించకుండా లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, హెల్త్ చెకప్స్ పెరిగింది, అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ పెరగటం వల్ల వీటిని మనం చూస్తూ ఉంటాం. కానీ లైక్ ఐ సెడ్, నాట్ ఆల్ బ్రెయిన్ ట్యూమర్స్ రిక్వైర్ ఇమీడియట్ సర్జరీ. వాటిని సైజుని బట్టి, లొకేషన్ బట్టి మనం ఫాలోఅప్లో పెట్టుకున్నాము. లేదు, ఈవెన్ దో ఇఫ్ ఎట్ ఆల్ సర్జరీ ఈజ్ రిక్వైర్డ్ విత్ ద టెక్నాలజీ, ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఏఐ బేస్డ్ అండ్ న్యూరో నావిగేషన్, ఏదో మినిమల్ ఇన్వేజివ్ మన ఎండోస్కోపిక్ అసిస్టెడ్ అవ్వచ్చు, ఇవన్నీ పరికరాలు రావటం వల్ల అతి లీస్ట్ మార్బిడిటీ, మన బ్రెయిన్ భయపడేది ఏమిటంటే, బ్రెయిన్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ స్ట్రక్చర్స్. 1-2 mm అటు ఇటు అయినా సరే చేయి పడిపోవచ్చు, కాలు పడిపోవచ్చు. మనిషి లైఫ్ లాంగ్ మార్బిడిటీ అని అంటాం. మనం అడిషనల్ లోపాలతో ఉండాల్సిన అవసరం పడచ్చు అనే భయం ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ రావటం వల్ల మనం ట్రాక్టోగ్రఫీస్, అంటే బ్రెయిన్లో నరాలు ఎట్లాగ వెళ్తున్నాయి, ఏ పార్ట్ దేన్ని సప్లై చేస్తుందని ముందులే మనం ట్యూమర్కి ఎంత డిస్టెన్స్లో ఉందని ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని, దాన్ని బ్రెయిన్ మీద ఏ టెక్నాలజీ, న్యూరో నావిగేషన్ తోటి, మనం కంప్యూటర్ గైడెడ్ అసిస్టెంట్ తోటి, ఆ సేఫ్ మ్యాక్సిమల్ రిసెక్షన్, అతి లీస్ట్ ఇన్వేజివ్ ప్రాసెస్ తోటి టార్గెట్ మనం రీచ్ అయ్యి ఆ ట్యూమర్ని తీసేస్తే వీ కెన్ గివ్ బెటర్ రిజల్ట్స్ అండి. ఈ న్యూరో నావిగేషన్ అనేది బ్రెయిన్ సర్జరీస్కి నవడేస్ ఒక బ్లెస్సింగ్ లాగా అవునండి. ఇదివరకు ఒకప్పుడు మనకి మైక్రోస్కోప్ ఉండేది. మైక్రోస్కోప్తో పాటు మనం గైడెన్స్, కంప్యూటర్ గైడెన్స్ ఎట్లా చూస్తున్నాం, దానికి మనం ఇప్పుడు ఇంకా యాడ్ ఆన్ టెక్నాలజీ వచ్చిందండి. అది ఏ టెక్నాలజీ అవ్వచ్చు. సో దానికి ఆర్టరీస్, వెజల్స్ ఎక్కడ ఉన్నాయి, దాని పక్కన ఎంత దూరంలో ఉన్నాయి, అసలు ఏది చేస్తుంది అనేది కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు నావిగేషన్కి. అట్లని నేను మీకు చెప్తున్నట్టు ట్రాక్టోగ్రఫీ అంటాం. సో ఒక ఫంక్షనల్ ఎంఆర్ఐ అనేది చేసి స్పీచ్ ఏరియా ఎక్కడ ఉంది, హ్యాండ్ లెగ్ ఏరియా ఎక్కడ ఉంది, మన ట్యూమర్కి, మన సర్జరీ ఆపరేషన్కి ఎంత దూరంలో ఉంది, సో దాన్ని మనం ఎలా రీచ్ కాగలుగు, అవన్నీ కూడా మనం నావిగేషన్ ద్వారా ముందులే ప్రయర్గా ఇవాల్యుయేట్ చేసుకొని అతి లీస్ట్ ఇన్వేజివ్ రూట్లో నుంచి వెళ్ళి ట్యూమర్ని బెటర్గా అడ్రస్ చేయగలుగుతున్నాం. ఇంకా స్ట్రోక్ అని, ఆల్జైమర్స్ అని, పార్కిన్సన్స్ అని ఇలాంటి రకరకాల సమస్యలు ఉన్నాయి కదండి. వీటికి ఎప్పుడైనా సర్జరీ అవసరం అవుతుంటుందా? అండి, ఇది డిఫరెంట్ సెక్టర్ అండి. మనం వీటిల్ని న్యూరో డీజనరేటివ్ కండిషన్స్ అని అంటాము. అంటే ఏజ్ పరంగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన నర్వస్ సిస్టమ్, అది ఆటోఇమ్యూన్ ద్వారా వల్ల అవ్వచ్చు, లేదా ప్రీవియస్ జెనెటిక్ కండిషన్స్ వల్ల అవ్వచ్చు, కొన్ని ఏజ్ వెళ్ళే కొద్ది బ్రెయిన్లో డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ డ్యామేజ్ వల్ల మనకి ఆల్జైమర్స్ అవ్వచ్చు, లేదా యాంటీబాడీ, ఇందాక సెల్ఫ్ యాంటీబాడీస్ ఫామ్ అయిపోయి దానివల్ల ఈ డీజనరేషన్ అరికట్టడానికి కొన్ని సర్జరీస్, లైక్ మేజర్లీ ఇమ్యూనోథెరపీ ఈజ్ అండర్ డెవలప్మెంట్. పార్కిన్సన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ అండి, వేర్ ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది ఈజ్ మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్డ్ సర్జరీ. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది వినడానికి ఏదో జస్ట్ స్టిమ్యులెంట్స్ అని అనుకుంటానికి లేదు, సర్జరీనే ఇది కూడా. అవునండి, అవును. ఆ స్టిమ్యులేషన్ అనేది వర్డ్ ఏదైతే ఉందో ఇట్ ఇండికేట్స్ ఒక ఎలక్ట్రోడ్స్, స్మాల్ ఎలక్ట్రోడ్స్ అనేది మనం బ్రెయిన్లో పెట్టి దానికి ఒక బ్యాటరీని అండ్ ఒక చిప్ తోటి ప్రోగ్రామింగ్ అవన్నీ బయట నుంచి చేస్తూ ఉండండి. ఇట్ విల్ బి అండర్నీత్ ద స్కిన్, మన చెస్ట్ మీద ఈ క్లావికల్ బోన్ కింద. సో అక్కడి నుంచి మన ఎలక్ట్రోడ్స్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్, లో కరెంట్ అనేది పాస్ చేసి మన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్లో స్మాల్ డోస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి దాన్ని మనము స్టిమ్యులేట్ చేస్తూ మనకు కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్స్ని ఆ సర్క్యూట్లో నుంచి బ్యాలెన్స్ చేసుకుని తెచ్చుకుంటామండి. అంటే డాక్టర్ గారు మీరు చెప్తున్నట్టుగా న్యూరో గైడెడ్ సర్జరీస్ అయినా, లేకపోతే ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని, ఇలాంటి సర్జరీస్ ఎంత టెక్నాలజీతో చేసినా కానీ బ్రెయిన్ మీద ఎలాంటి ఎఫెక్ట్, వాళ్ళకి ఏమన్నా డిజబిలిటీస్కి గురయ్యే రిస్క్ ఉండదా? డెఫినెట్లీ అండి. చూడండి, వెన్ వీ సే టెక్నాలజీ ఈజ్ అగైన్ ఒట్టి టెక్నాలజీ ఉంటుందని కాదు, మనకి వీ రిక్వైర్ ఎ ప్రాపర్ సెటప్. దట్స్ వాట్ హోల్ థింగ్ ఇస్. మనకు వెరీ గుడ్ హాస్పిటల్ సెటప్. అంటే వెన్ వీ సే దట్ ఫస్ట్ ప్రయర్ వచ్చినప్పటి నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఐ అనేది ఉంది, మనం చేస్తూ ఉంటాం. ఎంఆర్ఐలో డిఫరెంట్ స్ట్రెంత్ ఉంటాయి, నాట్ ఎవ్రీబడి నోస్ 1.5 టెస్లా 3 టెస్లా అని. సో క్వాలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్, క్వాలిటీ కేర్, స్కిల్ అన్నీ కలిసినప్పుడే మనం ఒక బెటర్ రిజల్ట్స్ ఆర్ ఇది అనేది ఇవ్వగలం.
ఫస్ట్ అండ్ ఫార్మల్ నీడ్లెస్ టు సర్జన్ హ్యాస్ టు బి స్కిల్డ్, ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు ఈ టెక్నాలజీ ఏదైతే ఉంది దాన్ని మనము అలౌడ్ ఇన్కల్కేట్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ, నాట్ ఓన్లీ దట్ హాస్పిటల్ సిస్టమ్ నీడ్ ఆల్సో సపోర్ట్ చేయాలి దానికి. లేటెస్ట్ ఎక్విప్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం, వాటిని అప్గ్రేడ్ చేయటము. అండ్ నాట్ ఓన్లీ సర్జరీ ఈజ్ వన్ పార్ట్, ఫాలోడ్ బై ట్రైన్డ్ అనస్థీసియా. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి కొన్ని, మీరు ఇందాక అడుగుతున్నట్టు క్రిటికల్ ఏరియా ఆర్ అన్ ఇంపార్టెంట్ ఏరియాలో ఉంది, అక్కడ మనం సర్జరీ చేస్తే చెయ్యి పడిపోవచ్చు, కాలు పడిపోవచ్చు, లేదా మాట పడిపోవచ్చు అని సమ్ క్రిటికల్ ఏరియా డ్యామేజ్ అవ్వచ్చు అని అనిపిస్తుంది మనకి. అట్లాంటి టైంలో మనం పేషెంట్ని అవేక్ అంటే మెలకువలోనే ఉంటూ తలలో ఆపరేషన్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఆ విధంగా ఏంటి అని అంటే మనము ఆ ఏరియాని ప్రిజర్వ్ చేస్తూ అక్కడికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందనంటే అక్కడితోటి స్టాప్ చేయటం లేదా దాన్ని అవాయిడ్ చేయటం అనేది చేయగలుగుతాం. సో దీనికి అనెస్థీషియా సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. మేజర్ సర్జరీ 6 to 7 hours సర్జరీ చేయటం సర్జన్ ఒక పార్ట్ అయితే విత్ ఆల్ దిస్ టెక్నాలజీ. పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటే సర్జరీ అయిపోయిన వెంటనే ఐసీయూలో ప్రాపర్గా క్లినికలీ చూసుకుంటూ అన్ని పారామీటర్స్ చూసుకుంటూ ఆ రికవరీ అనేది ఇస్ అగైన్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. సో ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ ఎంటైర్ సిస్టమ్. ఇట్ ఈస్ ద స్కిల్, టెక్నాలజీ, ప్రీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అల్టిమేట్లీ మన ఒక అవుట్కమ్స్ని డిసైడ్ చేస్తుంది. అంటే బినైన్ అయినా మ్యాలిగ్నెంట్ అయినా ప్రైమరీ అయినా సెకండరీ అయినా బ్రెయిన్లో ఒక ట్యూమర్ అనేది, అంటే బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గాన్ కదండి, చిన్న సైజులో ఉన్నప్పుడే గుర్తించగలుగుతారా, లేకపోతే అది కూడా ఒక సైజు వచ్చేదాకా కూడా సైలెంట్గా ఉండే రిస్క్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే జనరల్గా అందరం ఒక లెవెల్ ఆఫ్ సిమ్టమ్స్ వచ్చినాకే స్కానింగ్ అని ఏదైనా చేసుకోవడానికి ఇష్టపడతాం. అది ఏమవ్వచ్చండి, స్మాల్ స్టేజ్లో ఉన్నప్పుడు అసలు సిమ్టమ్స్ ఏమీ ఉండవు, ఎక్సెప్ట్ వేగ్ హెడేక్ లాగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. సో మనకి హెడేక్, మనం దీనికి డేంజర్ సైన్స్ అని అంటాము. సో హెడేక్ తరచుగా రావటం, హెడేక్ ఇంటెన్సిటీ మారటం, లేదా హెడేక్తో పాటు కళ్ళు తిరిగి వామిటింగ్స్ రావటం, నాసియా రావటము, లేదా ట్రాన్సియంట్ బ్లరింగ్ అంటే చూపు పోవటము, చేతులు కాళ్ళు ఒక పక్కే కానీ ఒక చేయి కానీ కాలు కానీ తిమ్మిరి వచ్చినట్టు లేదా మొద్దుబారిపోవటం, లేదా హెవీగా అవ్వటము, లేదా మన గ్రిప్ కానీ పవర్ కానీ, లేదా నడుస్తుంటే బ్యాలెన్స్ కోల్పోవటము, ఫిట్స్ లాగా రావటము, లేదా చెవు వెనికిడి తగ్గటము. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇనిషియల్లీ మన బాడీ మనకి ఇచ్చే సిగ్నల్స్ అండి. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఆర్ ఇట్లాంటి క్రిటికల్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు జనరల్గా మనము ఏముందులే ఒక డోలో వేసుకొని చూద్దాం హెడేక్ వస్తుంది, లేదా వామిటింగే కదా ఇంకొకటి మెడిసిన్ వేసుకొని చూద్దామని ఫార్మసీ చేసి చూసుకోకుండా ఇనిషియల్ స్టేజ్లోనే కనుక మనం ప్రాపర్ ఒక గుడ్ క్లినిషియన్ కనుక మనం కలిస్తే దట్ షుడ్ బి ఇవాల్యుయేటెడ్. సో దట్ ఎర్లీ డిటెక్షన్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు అన్నట్టు ఇట్ ఈస్ ఎ బ్రెయిన్ ఈజ్ సెన్సిటివ్ స్ట్రక్చర్, ఎర్లీ డిటెక్షన్ అనేది క్యూర్కి బాగా హెల్ప్ అవుతుందండి. సో వీ విల్ కమ్ టు నో, వీ కెన్ మానిటర్ చేసుకోవచ్చు, అవసరమైతే దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా అని డిసైడ్ చేసుకోవచ్చు వాట్ టైప్ ఆఫ్ ట్యూబర్. అంటే జస్ట్ ఎంఆర్ఐ సరిపోదా, ఈ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ మస్ట్ అంటారా? అగైన్ అండి, డిపెండ్ అపాన్ ద లీజన్. డెఫినెట్లీ ఎనీ ట్యూమర్ యాజ్ ఏ న్యూరోసర్జన్గా ఆర్ మన అది ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ అని తెలుసుకోవడానికి మనం కాంట్రాస్ట్ ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం ఉంటుందండి. మామూలుగా జనరల్ ఎంఆర్ఐ చాలామంది చేయించుకుంటూ ఉంటారు కానీ దాంట్లో కనుక ఏదైనా ట్యూమర్ ఉంటే బయటపడిపోతుంది. యా డెఫినెట్లీ. రెగ్యులర్ ఎంఆర్ఐ ఏదైతే మనం డిస్కస్ 1.5 to 3 టెస్లా ఎంఆర్ఐ ఇప్పుడు ఈజ్ ద లేటెస్ట్ వన్. ఇందులో బ్రెయిన్ లేయర్స్ కానీ ఇవి కానీ బెటర్గా పిక్ అవుతాయి, క్వాలిటీ బెటర్ ఉంటుంది. సో ఎర్లీగానే లీజన్ ఉందా లేదా ఆర్ ఒక లెవెల్ ఆఫ్ మనకి స్క్రీనింగ్కి హెల్ప్ అవుతుందండి. ఏమైనా డౌట్ ఉంది మనకి ఏదైనా ఇంకా నేర్ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ఎంఆర్ఐ. కూడా బేసిక్ ఎంఆర్ఐస్ ఉంటాయి, నెక్స్ట్ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ. ట్యూమర్ ఉంది, స్పెక్ట్రోస్కోప్ అంటాం మనం, స్పెక్ట్రోస్కోప్ అంటాం వేరే ఆ ట్యూమర్లో ఏవేం కణాలు ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి, కోలిన్ పీక్స్ అంటాం, ఎన్ఎన్ఏ పీక్స్ అంటాము. సో దాన్ని బట్టి అది ట్యూమర్ ఎటువంటి టైప్ ఆఫ్ ట్యూమర్ అనేది డిసైడ్ అవడానికి హెల్ప్ అవుతుంది. మళ్ళీ కాంట్రాస్ట్ అయితే లో గ్రేడా హై గ్రేడ్ ట్యూమర్స్ అనేది. అండ్ ద ఫంక్షనల్ ఎంఆర్ఐ అంటే మన మాట్లాడటానికి చేయి కాలు సప్లైకి ఎంత దూరంలో ఉంది ఏంటి అని కూడా చూసుకోవచ్చండి మనం. డాక్టర్ శ్రీకాంత్ గారు, అంటే తలనొప్పి అనేది ఎర్లీ మార్నింగ్ ఉండడం, వామిటింగ్స్ ఉండడం అది చాలా డేంజరస్ ఇండికేషన్ అంటారు, అది కరెక్టేనండి? అవునండి. మనకి జనరల్గా దీన్ని మేము రైజ్డ్ ఐసీపీ అంటాం. అంటే ఐసీపీ అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్. జనరల్గా మనం పడుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్కి సమ్ అమౌంట్ ఆఫ్ మన బ్రెయిన్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో పెరుగుతూ ఉంటుందండి. ఓకే. సో మార్నింగ్ టైంలో మన ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంటుంది తలలో.
అది తలలో ఉండే సర్క్యులేషన్ సిఎస్ఎఫ్ వల్ల ఇంటర్నల్ మనం పడుకొని ఆ బ్లడ్ సర్క్యులేషన్ వల్ల అందరి వల్ల మన బేస్ లెవెల్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ట్యూమర్ ఉన్నప్పుడు మనకి ఇఫ్ యూ సీ బ్రెయిన్ అంతా చుట్టూతా బోన్ ఉంటుంది, ఇట్ ఈస్ అ క్లోజ్డ్ స్పేస్ అండి. సో ఇట్ ఈజ్ లైక్ ఎ కుక్కర్ మాదిరి క్లోజ్డ్గా ఉంటుంది అన్ని ఏపుల నుంచి. సో ఈ ట్యూమర్ కానీ లోపల ఏదన్నా తల లోపల ఏదన్నా డిఫెక్ట్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ ప్రెషర్ అనేది యాసచ్గానే ఉంటుంది, దాంతోపాటు ఇది కూడా ఉంటే ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ సివియర్ హెడేక్స్, ఆ హెడేక్ వల్ల ఒక బీపీ పెరగడం, వాటి వల్ల వామిటింగ్స్ రావడం అవన్నీ జరుగుతుంది అనమాట. మిగతా క్యాన్సర్ సర్జరీస్ అంటే క్యాన్సర్ ఉన్న ఏరియా చుట్టూ ఉన్న టిష్యూస్ అంతా తీసేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదండి. అదే బ్రెయిన్లో అయితే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ భాగమే తీయగలగాలి. ఇది ఎలా మేనేజ్ చేస్తారు? అదే డెఫినెట్లీ అండి. దీనికి మనం కొన్ని ఇందాక మనం అడ్వాన్సెస్ చూసుకున్నట్టే ముందలే మనం ఒక ట్యూమర్ని స్టడీ చేసి దానికి నార్మల్ బ్రెయిన్కి ఏమన్నా లేయర్ ఉందా, ఒక పార్ట్ ఆఫ్ సరౌండింగ్ క్యాప్స్యూల్ అని అంటాం, ఎటువంటి రకమైన క్యాప్స్యూల్, ప్లేన్స్ అంటాం. ఎంత ప్లేన్ బ్రెయిన్ లోపలికి చచ్చిపోతుంది, వెళ్ళిపోతుంది, చచ్చుకుపోతుంది అని అంటే ప్లేన్ లేనట్టు. సో ఆ ప్లేన్స్ ముందులే మనం ప్రీ ఆపరేటివ్గా బ్రెయిన్ సర్జరీ ఈజ్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అండి. మనకి ఏదేది అవసరం, ఏ టెక్నాలజీ అవసరం, ఏమేమి చేయాలి, దాన్ని ఎట్లాగా హ్యాండిల్ చేయాలి, ఎట్లాగా అప్రోచ్ అవ్వాలని మాకు ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్లేన్స్ కనుక బాగుంటాం, మీరు ఇందాక చెప్పినట్టు వేరే ఆర్గన్స్లో ఒక 2-3 సెంటీమీటర్ మార్జిన్ అంటే బ్రెయిన్లో లేదు, నాట్ ఈవెన్ 1 mm ఈజ్ వెరీ వైటల్ అనమాట. సో ఆ ప్రాపర్ ప్లేన్స్లోనే మనం వెళ్ళాలి. సో ఇన్ కేస్ ఇది ఇన్వేజివ్ అవుతుంది లేదా ప్లేన్స్ లేదు వెళ్ళిపోతుంది అని అంటే మనం ఎగ్జాంపుల్ హై గ్రేడ్ ట్యూమర్స్లో మనం ఒక్కోసారి ట్యూమర్ ఫ్లోరసెన్స్ అని అంటాం. అంటే ఒక సర్జరీ చేసేటప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తాం, సో ట్యూమర్ మట్టికే గ్లో అవుతూ ఉంటుంది. ఓకే. ఇంకోటి డైస్ ఉంటాయి, 2-3 టైప్స్ ఆఫ్ ఆలని అంటాం. ఈ ట్యూమర్ ఒక్క బ్రెయిన్ని డిఫరెన్షియేట్ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ మైక్రోస్కోప్లో యూజ్ చేసుకుంటూ దాన్ని మనము సపరేట్ చేసుకుంటూ ఆ ఫిల్టర్ వేసి చూసుకొని ఆ ట్యూమర్ ఏరియాని తీసేసి వీలైనంత నార్మల్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది సేవ్ చేయడానికి చూస్తామండి. అండి స్పైన్ సర్జరీస్ తీసుకుంటే అండి డిస్క్కి సంబంధించినవే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదండి. డిస్క్ సర్జరీ ఎప్పుడు తప్పనిసరి, ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు తప్పనిసరి అని చెప్తుంటారు? డెఫినెట్లీ ఇఫ్ యూ సీ డిస్క్ సర్జరీస్ అండి, మనకి మల్టిపుల్ స్టడీస్ అయిపోయి వాట్ అవర్ లిటరేచర్ సేస్ అంటే ఒక 100 మంది పాపులేషన్ ఉన్నారు అనుకుంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్ టైం 90-95% విల్ ఎక్స్పీరియన్స్ అ బ్యాక్ పెయిన్. సో 100లో 95 మందికి సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ టైం డిస్క్ జారటం, కదలటం, నడుము నొప్పి అనేది సహజం. ఓకే. సో అందరం వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. కానీ అందరికీ సర్జరీ అవసరమా? లేదు. ఆ 95లో 90 మెంబర్స్ అంటే మోర్ దెన్ 90% రెస్ట్ అవ్వచ్చు, ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, వీటితోటే దే విల్ సెటిల్ అండి. సెట్ అయిపోతారు. సో ఇట్ హ్యాస్ బీన్ అంటే ఇప్పుడు స్పెషల్గా వచ్చింది కాదు. అసలు డిస్క్స్ ఎందుకు వస్తాయి అంటే వీఆర్ 4-legged పీపుల్, అంటే యానిమల్స్ లాగా మనం 4 కాళ్ళ మీద ఉండాల్సిన వాళ్ళం. బికాస్ ఆఫ్ ద ఎరెక్ట్ పోస్చర్ ఎంటైర్ బాడీ వెయిట్ మన స్పైన్ మీద పడి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏజ్ పెరిగే కొద్ది డీజనరేట్ అయ్యి ఆ డిస్క్ అనేది బయటకు వచ్చింది అనమాట. కాకపోతే అందుట్లో దేవుడిచ్చిన ఆర్ నేచర్ క్రియేట్ చేసింది ఏంటి అని అంటే ఆ బోన్స్ డిస్క్ మధ్యలో నుంచే నరాలు బయటకు వెళ్తూ ఉంటాయి. ఎట్లాగా బ్రెయిన్కి స్కల్ బోన్ ఇచ్చారో నేచర్ హ్యాస్ గివెన్ యాజ్ అ ప్రొటెక్షన్, అట్లానే స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్ చుట్టూతా కూడా బోన్స్ డిస్క్స్ ప్రొటెక్షన్ లాగా ఇచ్చారు నేచర్. ఆ ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే అవి డీజనరేట్ అయ్యి ఫ్రంట్ వస్తే పర్లేదు, బ్యాక్ వెళ్ళి ఏదన్నా నర్వ్ మీద ఇరిటేట్ అయినప్పుడు అప్పుడు బ్యాక్ పెయిన్ రావటం, సయాటిక్ అని మామూలు కామన్గా అంటూ మనం వింటూ ఉంటాం. సో ఆ రాడిక్యులర్ పెయిన్ అంటే నడువు నుంచి కాళ్ళ కిందకి పెయిన్ వెళ్ళటం, తిమ్మిళ్ళు రావటం లేదా మొద్దుబారిపోయినట్టు ఉంటాము, అవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవి ఉన్నా సరే 95% ఆఫ్ దెమ్ విల్ డూ వెల్ విత్ మెడిసిన్స్, రెస్ట్ అండ్ ఫిజియోథెరపీ అండ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఆర్టిఫిషియల్ డిస్క్ అని వింటుంటామండి, అది పెట్టడం కుదురుతుందంటారా? డిస్క్ బల్జ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్, డీజనరేటివ్ చేంజెస్ వచ్చినాయి. డెఫినెట్లీ అండి. అగైన్ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండ్ ప్రయర్ రిక్విజిట్. దీన్ని కామన్గా మేము యూజ్ చేసేది సర్వైకల్ డిస్క్. దీన్ని FDA అంటే మన FDA అప్రూవల్ కనుక చూసుకుంటే మెడలో సింగిల్ లెవెల్ డిస్క్ ఈజ్ మోర్ అప్రోప్రియేట్. దాంతోపాటు అడ్జసెంట్ డిస్క్ పైన కింద ఏమీ ఉండకూడదు. ఎందుకంటే వాట్స్ ద స్టడీస్ మనం ఆర్టిఫిషియల్ డిస్క్ 2-3 లెవెల్స్ పెట్టినా సరే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 6-7 years కల్లా అవన్నీ ఫ్యూజ్ అయిపోతున్నాయి. సో సెలెక్టివ్ కేసెస్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండి.
కొన్ని లేదు మల్టిపుల్ లెవెల్స్ ఉన్నాయి అంటే యాంటీరియర్ ఓన్లీ డిస్క్ అండ్ ఫ్యూజన్, డిస్కెక్టమీ చేసి మనం ఫ్యూజన్ అంటే కదలకుండా చేస్తూ ఉంటాము. అదే యాంటీరియర్ అప్రోచ్ అవ్వచ్చు, పోస్టీరియర్ అప్రోచ్ అవ్వచ్చు. అగైన్ ఇప్పుడు మీరు కూడా చేయగలుగుతారు. అవునండి. ఇప్పుడు మనం చూసినట్టు ఇందా మనం డిస్కస్ చేసినట్టు ఇందాక ఎండోస్కోపిక్, వేర్ ఇట్ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. వేర్ మనం ఇదివరకు స్పైన్ అప్రోచ్ అవ్వాలంటే మనం అందరు జనాలు స్పైన్ అంటే భయపడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఇదివరకు మనకి మైక్రోస్కోప్ అవ్వచ్చు, డ్రిల్స్ అవ్వచ్చు, నావిగేషన్ అవ్వచ్చు, ఇవన్నీ టెక్నాలజీస్ ఉండేవి కాదు. సో ఈ టెక్నాలజీస్ లేనప్పుడు, మ్యాగ్నిఫికేషన్ లేనప్పుడు నర్వ్స్ అనేవి ఫైన్ స్ట్రక్చర్స్. మనం ఆపరేట్ చేసినప్పుడు మనకి తెలియకుండానే ఎన్నో కొన్ని నర్వులు డ్యామేజ్ అవటము, లైఫ్ లాంగ్ అది కొంచెం పెయిన్ లాగా ఉండటం, ప్రాబ్లమాటిక్గా ఉండటం, కాళ్ళు పడిపోవటం, చేతులు పడిపోవటం. సో మనం చూస్తే జనాల్లో ఒక రకమైన భీతి, భయం ఉంటుంది, అమ్మో స్పైన్ అంటే వద్దు, టచ్ చేయకూడదు అని. కానీ విత్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ ఎండోస్కోప్, మైక్రోస్కోప్స్ అండ్ ఆల్, మనం ఇప్పుడు ఏంటంటే చిన్న కీ హోల్ ద్వారా నుంచే అంటే లెస్ దెన్ ఏ సెంటీమీటర్ ద్వారా నుంచి ఒక చిన్న ట్యూబ్ దాని నుంచి మనము డిస్క్ అవనండి ఏదైనా అవనండి గ్యాప్ నుంచి తీయగలుగుతున్నాం. సో దాంతోపాటు ఈ ఫ్యూజన్ రేట్స్ అనేవి కూడా తగ్గుతున్నాయి, సిమ్టమ్స్ బెటర్గా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. సో పేషెంట్ కనుక ప్రొసీజర్ అయిపోయినాక ఇఫ్ యూ కెన్ టేక్ గుడ్ కేర్ విత్ ద పోస్చర్స్ అవ్వచ్చు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్. ఓకేనండి డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు, న్యూరో సర్జరీలు ఏవేవి లేటెస్ట్గా ఇంకా టెక్నాలజీతో చేయగలుగుతున్నారు, న్యూరో గైడెడ్ సర్జరీస్, బ్రెయిన్కి సంబంధించిన సర్జరీస్, ట్యూమర్ రిమూవల్కి ఎలా చేయగలుగుతున్నారు, అండ్ ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అండ్ స్పైన్కి సంబంధించినవి కూడా చాలా వరకు ఎండోస్కోపీ పద్ధతిలో చేయగలుగుతున్నారంటూ అసలు మెదడుకి కానీ వెన్నెముకకు కానీ సంబంధించిన సర్జరీల వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.